వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి, మర్చిపోవడం. జనసేన ఆవిర్భావ దినోత్సవం ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభగా వారు ప్రకటించారు. ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి. ధైర్యంగా ఉండు. ఇక మొదలెడదామా? పవన్ కళ్యాణ్ గారు శాసనసభలోకి ప్రవేశించిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అటు చూడు బే, డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాల మధ్య సభ జరిగింది. జనం సహజంగానే బాగానే వచ్చారు. చివరిదాకా ఉండలేదు, మధ్యలో వెళ్ళిపోయారు. కానీ అతని దగ్గర ఓ పెద్ద సైన్యం ఎంతో కొంత స్పందించాల్సి ఉంటుంది. అపోజిషన్ లో ఉన్నటువంటి మేమని చాలా ప్రతిపక్ష అని చెప్పలేములేండి, ప్రతిపక్షం లేదు కదా. నాయకులకి ఏం జరిగిందో తెలుసుకున్నాం. ఈ ధైర్యం ఎలదు కాదురా. అదేంటిది? ఆ పేరు వింటే నాకు లీకేజ్ ప్రాబ్లం. అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు, ఏమి చెప్పాడు, నాకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది. నువ్వెంత అవులేవే, నువ్వెంత పనికిమాలోడివి, ఎంత డెకాయిటు, ఎంత లంగావు, ఎంత బఫూను అనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు. రాజకీయ విశ్లేషకులకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, జన సైనికులకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది. కనీసం ఆయనకైనా అర్థమైందా అనేది. ఎవడరా నువ్వు? బాధ్యత కలిగిన భారతీయుడు. నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఎలా అనిపిస్తుంది? నీకు తెలీదా? ఉన్నాడబ్బా, వాస్తవంగా ఒప్పుకోవాలి. నిలబడ్డాం, 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం. వాస్తవం అధ్యక్ష, ఇది దేవుడి నుంచి చెబుతున్నాం. అసలు టీడీపీ పార్టీని నిలబెట్టడం కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ మీది. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. కాపులందరినీ కట్టగట్టి డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడలేరు కాబట్టి కాపులతో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టి ఆయన నుంచి అట్రాక్ట్ చేసి తద్వారా తన వైపు మరలించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే జనసేన పార్టీ ఆవిర్భవించింది అనేది. చిన్న భాషకి చెప్పు. చిన్న భాషనా? ఇవాళ మేము కొత్తగా చెప్పటల్లా, డే 1 నుంచి చెబుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నాదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుసు. దీనిలో ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఏంటి సార్ అది? 100% స్ట్రైక్ రేట్. అది నిజం సార్. ఏంటి 100% స్ట్రైక్ రేట్? నాకు అర్థం కాలేదు. మీది మీరు ఒక్కళ్ళే వచ్చారు 100% స్ట్రైక్ రేట్ కి. 21 సీట్లు పోటీ చేశారు, 21 సీట్లు మీరు గెలిచారు. అందువల్ల మీరు 100% స్ట్రైక్ రేట్ అని అనుకుంటే ఎలాగా అంటున్నా. అది గమనించారా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మేము రిజెక్ట్ చేసిన బ్యాచ్ కొంతమంది టికెట్ ఇచ్చావు. నీ సొంత మనుషులు, నీ పార్టీ మనుషులు ఎవరున్నారు? ఎవరు లేరు అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. గాలి కొట్టుకొచ్చిన వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నావు. నీ అదృష్టం బాగుంది, గాలి కొట్టింది, గెలిచావు. 100% గా నీ హామీలను నెరవేర్చేటటువంటి దాఖలాలు ఎక్కడ కనబడటం లేదే. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. నేను నువ్వేదో చెప్తావంటే ఏదేదో చెప్పుకొచ్చాడండి. ఆయనకి ఉపసం ఉందంట. అంటే ఏమిటో తెలియని దద్దములు, రాజ్యాన్ని ఎలా పాలించాలో తెలియని చోటలు, అందరూ ఒక్క చోట కూర్చొని పొట్టాబగల తాగుతా ఉన్నారా? నాకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే, నాకే కాదు ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి. 3 కలిసి అధికారంలోకి వచ్చారు, మమ్మల్ని ఓడించారు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతా? గజ్జ దించుతా ఉన్నారు, దించారు, అయిపోయింది. ఎందుకురా నన్ను కాల్చుకుంటుంటూ? నాకు తెలియగలుగుతానండి. మన పిఠాపురం కర్ణాటక నుంచి వచ్చారంట.
తమిళనాడు నుంచి వచ్చారంట, మహారాష్ట్ర నుంచి వచ్చారంట, తెలంగాణ నుంచి వచ్చారంట. 4 భాషలను మాట్లాడేశాడు. ఇది సార్ నా బ్రాండ్. అయిపోయాడు బాబాయ్ గడు అయిపోయాడు బాబోయ్. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరన్నమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?